ప్రభునేసుక్రీస్తు వారి నామంలో మరి మీకెల్లరికీ శుభము కలుగునుగాక. దేవుడు తన కృప ద్వారా తన కుమారుని ద్వారా ఇచ్చే గొప్ప రక్షణ మనమందరం పొందుకొని దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవానికి మనము పాతులముదాం గాక. ఈ రాత్రికాల సమయంలో ఆ మార్గములో ఆ విధానములో దేవుడు తన వాక్యాన్ని తన మాటను మనకిచ్చాడు. ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. అందులో నుండి ఈ రాత్రి కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనాన్ని అందరం కూడా కలిసి మనము చదువుకుంటాం. కలిసి చదువుదాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమ పరచెను. ఇంకో మాట కూడా ఇలాంటిదే. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం కలిసి చదువుదాము. శతాధిపతియు అతనితో కూడా యేసున కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి, ప్రార్థన చేసుకుంటామా? కళ్ళు మూసుకోనండి. మా ప్రేమగల మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నీకు వందనాలు తండ్రి. దేవా ప్రభా, 2020 సంవత్సరాల క్రితమే నీ ప్రియ కుమారుణ్ణి భూమి మధ్య ప్రాంతంలో ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేములో మా ప్రభు జన్మించి ఆ ప్రాంతంలో జీవించిన వారై దేవా కాలము పరిపూర్ణమైనప్పుడు తానే కలువరి సిలువలో ఆ క్రూరమైన మరణాన్ని తాను పొంది గొప్ప రక్షణ, పాప క్షమాపణ సకల మానవాళికి ఆ రక్షణ ద్వారాన్ని, పరలోక ద్వారాన్ని తెరిచినందుకు నీకు వందనాలు. తద్వారా ఈ దినాన్ని విశ్వాసంతో నిరీక్షణతో నీ మాటలు విని విశ్వాసముంచి అంగీకరించి తెరవబడిన ద్వారం ద్వారా ప్రవేశించి దేవా మీరు మాకు ఇస్తున్న ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య స్వాస్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో అలాగున దేవా ప్రభు, ఒక వ్యక్తిని గురించి మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తున్నప్పుడు నీ లేఖనాల ద్వారా మాకు స్పష్టమైన గ్రహింపు దయచేయండి. దేవా మీరే మాతో మాట్లాడు, మా మనోనేత్రాలు తెరివి చేయండి, మాకు సరైన లోతైన గ్రహింపు దయచేయం. వందనాలు తెలియపరచు. యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామమున వినయముతో అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 23వ అధ్యాయములో అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆయన ఇక్కడ మనం చూసి 47వ వచనములో రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనములో రాయబడ్డం మనం చూసాం. అక్కడ ఏమని రాయబడిందండి? శతాధిపతి జరిగినది చూచి. చాలండి, చాలేమ్మా. ఈ శతాధిపతి అనే వ్యక్తి ఎవరు అనంటే ఎవరండి? ఈయన యేసు ప్రభుని సిలువేసిన వాడు. బైబిల్లో ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి అన్నమాట. వాస్తవానికి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఇద్దరిని రక్షించినట్టుగా మనం చూస్తాం. ఎవరెవరు చెప్తారండి? యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ కూడా ఇద్దరిని రక్షించగలిగినాడు. ఎవరెవరు చెప్తారండి? ఒక వ్యక్తి ఎవరంటే ఆ దొంగ కదండి, కదమ్మా. పైన చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం. ఆ ఇద్దరు దొంగలో ఒక దొంగ ముందుగా దూషించాడు, కానీ తర్వాత మారు మనసు పొందాడు. 41వ వచనం చూడండి, లూకా సువార్త 23:41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ
ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అవును పిల్లరా, ఒకళ్ళు ఎవరంటే యూదుడు అనమాట. ఈ దొంగ ఎవరంటే నిజానికి ఒక యూదుడే. అయితే అలాగూ ప్రార్థన చేయకమునుపు యేసుప్రభుని దూషించినవాడు. యేసుప్రభుని దూషించినవాడు ఈ దొంగ. యేసుప్రభుని ఎంతగానో దూషించాడు. ఆ విషయం మత్తయి సువార్తలో కూడా ఉంది. ఇక్కడ ముందు కూడా మనం చూడగలం అన్నమాట. అయితే రెండవదిగా ఇంకొక వ్యక్తిని కూడా యేసుప్రభు రక్షించాడు. ఎవరంటే ఆశ్చర్యకరమైన సంగతి అది. ఆయన ఒక అన్యుడు. ఎవరండి ఆయన అంటే స్వయంగా యేసుక్రీస్తుని సిలువేసిన వాడు. యేసుప్రభుని సిలువేయడానికి దగ్గర నిలబడి కొట్టండయ్యా మేకులు అని ఆజ్ఞివ్వగానే సైనికుల చేతుల మేకులు దిగొట్టారు. అయ్యా ఇప్పుడు కాళ్ళు లాగసాగి కాళ్ళలో మేకులు దిగొట్టండి అంటే కాళ్ళు మేకులు దిగొట్టారు. దానికి ముందుగా ఆ పిలాతు ఎప్పుడైతే తనకు సాధ్యం కాదని అర్థమైపోయి ఇతనికి అప్పగించాడు శతాధిపతికి, వెంటనే అన్నాడు. అప్పుడు దానికి ఆ ముందు యేసుప్రభుని కొరడాలతో దగ్గరుండి కొట్టించాడు ఆ శతాధిపతి. దగ్గరుండి కొరడాలతో కొడితే ఆయన శరీరం అంతా కూడా చారలుగా చీరిపోతా ఉండి దగ్గర నిలబడ్డాడు శతాధిపతి. ఇక్కడ రాయబడింది కదా, ఏమంటా ఉన్నాడండి ఈయన శతాధిపతి. చూడండి లూకా సువార్త 23:47 ఏమనంటా ఉన్నాడమ్మా? శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి, ఈ మాట గమనించండి, దేవుని మహిమ పరిచయను అన్నారు. మత్తయి సువార్త నిజంగా దేవుని కుమారుడని శతాధిపతి ఆ మాట అన్నాడు. ఏ శతాధిపతి అంటే ఎవరైతే యేసుక్రీస్తుని సిలువేసినాడో, ద మ్యాన్ హూ క్రూసిఫైడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సిలువేసినాడో ఆ సిలువేసినటువంటి ఆ వ్యక్తి అంటే శతాధిపతి అంటున్నాడు. నిజంగా ఆయన దేవుని కుమారుడే, నిజంగా ఆయన దేవుని కుమారుడే అంటా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము కారణం ఎలాంటిది ఏమండి? శతాధిపతి రక్షణ పొంది ఉంటాడంటారా? ఏమ్మా చూడండి, పాపం చాలాసార్లు అనుమానంగా నాకు తెలిసి నేను అందుకే అడిగానులేండి. శతాధిపతి రక్షణ పొందాడంటారా? చూడండి, అందరూ కూడా అనుమానంగానే ఉన్నారు పాపం కదా. ఈయన ఏమన్నాడండి? సరే కొద్దిగా వెనక్కి తిరిగి మత్తయి సువార్త 27 చూడండి, కొద్దిగా వెనక్కి తిరిగాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, అక్కడ మీరు 54వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 27:54 శతాధిపతి అతనితో కూడా యేసును కావలి అన్న వారును భూకంపమును జరిగిన కార్యం నుండి చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని, సరే మహిమ పరిచర్యను కూడా నిజంగా ఆయన దేవుని కుమారుడే అన్నాడు శతాధిపతి. ఎవరైతే యేసుప్రభుని సిలువేస్తున్నాడో ఆయనే. కానీ పిల్లరా, బైబిల్ ఒకసారి గమనించండి. రోమాపత్రిక 10వ అధ్యాయము అంటే బైబిల్లో క్లారిఫికేషన్ కొరకు ఎవరు రక్షణ పొందుతారు అని అంటే చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చూడనమ్మా. అదేమనగా చూడండి, గమనించండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయం మీద విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు అది రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను, హృదయములో విశ్వాసము. కాబట్టి రెండు కూడా శతాధిపతిలో నెరవేరినాయి. ఏమా, ఈ రెండు కార్యాలు కూడా అతనిలో నెరవేరినాయి. ఏంటి? హృదయములో విశ్వాసం ఉంచాడు, నోటితో పలికాడు. ఏమని? ఈయన నిజంగా దేవుని కుమారుడే అని మహింపరిచాడు. రెండు జరిగినాయి. అనగా శతాధిపతి రక్షణ పొందినవాడు ఉంటూ ఉన్నాడు. దానికి గల కారణాలు ఎలాంటివి? ఆయన ఎలా రక్షణ పొంది ఉండాలా? చూడండి, ఆ దినం జరిగిన సంభవాలు లూకా సువార్త 27వ అధ్యాయం, మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి. లూకా 23 మీరు ఇక్కడ గమనించి చూసినట్లయితే కనుక పిలాతు ఆ దినాన చాలా ప్రయత్నం చేశాడు. రాత్రి మనం చూసాం. పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. ఏంటి ఆ ప్రయత్నం అంటే?
యేసు ప్రభుని ఎట్లాగైనా విడుదల చేయాలనుకున్నాడు. ఆ తీర్పు జరిగే సమయంలో మధ్యలో తన భార్య కూడా వచ్చింది. తన భార్య కూడా వచ్చి భార్య కబురు పంపింది ఏమనంటే, అయ్యా ఆయన నీతిమంతులైన జోలికి నువ్వు వెళ్ళొద్దు, జాగ్రత్త అని చెప్పింది. సరే, ఈ పిలాతు కూడా అర్థమైంది ఏమనంటే యేసుక్రీస్తు ఏ నేరం చేయలేదు, ఆయన శిలువ మరణం పొందడానికి తగిన కార్యక్రమం ఏమీ చేయలేదు అని అర్థమైంది. అయినా కూడా ప్రజలందరూ గట్టిగా కేకలేస్తూ ఉన్నారు. ఏమనంటే సిలువేయండి, సిలువేయండి అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి లూకా 23వ అధ్యాయం 21, 22 వచనాలు చూడనమ్మా. వారు వీనిని సిలువేయము, సిలువేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు అంటే పిలాతు అంటున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల వేయబడి ఉన్నవానని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు అంటే ఈ శతాధిపతికి అప్పగించాడు. ఇలా పిలుచుంటాడు, యు కమ్, ఇలా రా. శతాధిపతి ఈ గవర్నర్ దగ్గరికి వచ్చాడు. ఏంటండి అంటే తీసుకెళ్ళి సిలువేసేయండి అన్నాడు యేసు ప్రభుని. కాబట్టి శతాధిపతి ఆ డ్యూటీలో ఉన్నాడు, ఆ ఉద్యోగంలో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తాడో మనకు తెలియదు. శతాధిపతి అనే వ్యక్తి, అతని పేరు కూడా మనకి తెలియదు. ఆయన రోమా సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తాడో మనకు తెలియదు. ఆయన భార్య ఏంటో, ఆయన పిల్లలేంటో మనకు తెలియదు. ఆయన గురించి ఏమీ తెలియదు. బైబిల్లో రాయబడింది ఒకే ఒక చోట ఇతని గురించి ఖచ్చితంగా ఏమనంటే గనక ఈయన నిజంగా దేవుని కుమారుడని, దేవుణ్ణి అదొక్కటే క్లియర్గా రాశాడు బైబిల్లో శతాధిపతి గురించి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఎప్పుడైతే గవర్నర్ అంటే పిలాతు యేసు ప్రభువారిని అమ్మ కొద్దిగా ముందుకు రండి, కొద్దిగా ఇలా ముందుకు, పిల్లలు ఇలా ముందుకు వచ్చేయండి అమ్మ. ఇది జాగ్రత్త అమ్మ, తగులుతుంది, తగిలితే కదులుతుంది. కొద్దిగా ముందుకు రండి అమ్మ, ఇలా కొద్దిగా ముందుకు రండి పిల్లలు, ఇలా రండి. అది అక్కగారులు వస్తున్నారు కదా, కొద్దిగా ముందుకు చేరి కొద్దిగా ప్లేస్ క్రియేట్ చేయండి. ఎడం చేతును కూడా కుడివైపును కూడా కూర్చోవచ్చమ్మ కొంతమంది, అలా కూడా వెళ్ళండి. ముందుకు రండి. కాబట్టి చాలు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మన ధ్యానం ఈ శతాధిపతిని గురించి. దాదాపు ఆ రోజు యేసు ప్రభుని సిలువేసిన రోజు 9 గంటల ప్రాంతాల్లో పిలాతు అనబడేటువంటి గవర్నరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి శతాధిపతికి అప్పగించాడు. శతాధిపతిని కేకేసి పిలిచి, ఏమయ్యా ఇతని సిలువేయండి, తీసుకెళ్ళని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ట్రై చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు, కానీ అది తన వల్ల కాలేదు. తన ప్రయత్నాలు ఏమి కూడా సఫలీకృతం కాలేదు. ఆ కారణం చేత సిలువేయడానికి ఆయన అప్పగించాడు. ఆ సమయంలో శతాధిపతి అన్న డ్యూటీ రీత్యా ఆయన ఏం చేస్తాడు, యేసు ప్రభుని రఫ్గా తీసుకెళ్ళి మరి ఆయనకి ఒక సిలువ అంటే ఈ యొక్క మరి ఆ మ్రాను ఆ చెక్క ఆయన భుజం మీద పెట్టాడు. భుజం మీద పెట్టి ఆయన్ని తీసుకెళ్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు దాన్ని మోయలేకపోతా ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే ఆ ముందు రాత్రి అంతా కూడా ఉదయం కానీ ఆ ముందు రాత్రి సరైన నిద్రలే, సరైన ఆహారములే, ఆ హేరోదు ముందు, పిలాతు ముందు ఆ తీర్పు కొరకై ఆ యొక్క గబ్బాతా దగ్గర అంటే న్యాయపీఠం దగ్గర చాలాసేపు నిలబడ్డాడు యేసు ప్రభువారు. ఆ హేతువును బట్టి ఏంటంటే ఆయనకి ఎంతో శక్తి లేని స్థితిలో ఉన్నప్పుడు
శతాధిపతికి అర్థమైంది. చూడండి ఆ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనాన్ని చూడమ్మా. 23 వారిని తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడు అని సీమోనును కొని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. చాలు. కాబట్టి మరి ఆ సీమోను అయిష్టంగానే ఎదురుపడ్డాడు కరెక్ట్గా. వీళ్ళేమో ఊరు బయటికి వెళ్తున్నారు, అతని ఊరు బయటికి లోపలికి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే పస్కా ఈ పండుగ సమయం కాబట్టి ఆయన అలా ఊళ్ళోకి వస్తూ ఉన్నాడు. వీళ్ళేమో బయటికి వెళ్తూ ఉన్నారు, ఈ గుంపు అంటే యేసుప్రభువుని సిలువేయడానికి ఆ యొక్క గొల్గొతా వైపు వెళ్తూ ఉన్నారు. కాబట్టి శతాధిపతి అతను ఆపి, ఏమయ్యా ఎవరు నువ్వు అంటే, నా పేరు సైమన్ అయ్యా, సీమోన్ అన్నాడు. సరే కానీ ఆ సిలువ ఎత్తుకొని మోయి అన్నాడు. అంటే అతను అటు ఇటు చూస్తుంటాడు, వీడు తప్పదు ఈ సైనికులు చెప్తున్నారని చెప్పి ఆ యొక్క సీమోన్ అనే వ్యక్తి ఆ సిలువ వేసుకొని నడుస్తూ ఉంటే యేసుప్రభు వెనకాల నడుస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో అక్కడ చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆ స్త్రీలు వాళ్ళందరూ కూడా చాలామంది ఏడుస్తూ ఉంటే ఆ టైంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు. చూడండి ఏమంటాడు, 27-28 వచనాలు చూడండి. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కరణి గర్భమును పాలేని స్తనములను ధన్యములయ్యున్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. చాలమ్మా. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాటకి అర్థము అయిందా అండి? మనకి తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా అమ్మ నా గురించి ఏడ్చేదేముంది, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకంటే యేసుప్రభు సిలువ వేయబడిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత జరిగిన సంగతి ఎలాంటిదంటే, ఆ దినాల్లో యెరూషలేం బాగా పడగొట్టబడింది. ఆ కాలంలో రోమా టైటస్ అనే ఒక జనరల్ వచ్చి యెరూషలేముని స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకున్న టైంలో యెరూషలేం మందిరం కాలిపోతుంది. ఆ దినాల్లో చాలామంది తిరుగుబాటు చేస్తారు రోమా సామ్రాజ్యం మీద. ఆ ఈతనుడు కొన్ని వేల మంది యూదులను సిలువేస్తారు. యూదుల్ని అనేకులను కొన్ని వేల మందిని సిలువేస్తారు ఆ రోజున. యేసుప్రభు కేవలం వాళ్ళు ఆ గడియ చూస్తున్నారు, ఏంటి యేసుప్రభుని సిలువేయడానికి తీసుకెళ్తున్నారు. యేసుప్రభు ఏం చూస్తున్నారంటే, రాబోయే కాలంలో ఇదే యూదులైన వారు కొన్ని వేల మందిని మార్గాల్లో రోడ్డంతా సిలువేసుకుంటూ వెళ్తారు. ఎవరిని? యూదుల్ని. యేసుప్రభు చూడగలుగుతూ ఉన్నాడు. ముందస్తుగా చెప్పు, అమ్మ నా గురించి కాదు ఏడ్చేది, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లలకు. ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా ఈ దినాన్ని ఎవరైతే ఇదిగో సిలువేయని కేకలేస్తున్నారు, దేవుని కుమారుని అప్పగిస్తున్నారు, ఆ టైం వస్తుంది వీళ్ళందరూ కూడా ఘోరంగా సిలువలో వేలాడుతూ ఉంటారు. నా గురించి కాదు ఏడ్చేది, మీ పిల్లల కోసం బాధపడండి అంటాడు యేసుప్రభు. సరే, అది అంత మన సందర్భం కాదు. కానీ పిల్లరా మనం చూస్తే, సరే పిలాతు ఈ లోపల మనం చూస్తుంటున్నాం, వ్రాయబడింది కదా ఇక్కడ, మీరు గమనించి చూస్తే గనక 33వ వచనం చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. చాలండి పిల్లరా. ఇప్పుడు గమనించండి, శతాధిపతి కార్యక్రమాన్ని దగ్గరుండి జరిగించాడు. శతాధిపతి యేసుప్రభు సిలువేయడానికి ఆయనే కారణం. ఆయన చేతిలో మేకులు కొట్టమని చెప్పింది ఆయనే. ఆయన కమాండర్. శతాధిపతి అంటే 100 మందికి నాయకుడు అన్నమాట, 100 సైనికులకు నాయకుడు. శతాధిపతి 100 సైనికులకు నాయకుడు. కాబట్టి ఆ దినాన్న చేతిలో మేకులు దిగొట్ట ఉండి ఆయన ఒక చూస్తుంటారు వాళ్ళ సైనికులు. కొట్టండి అన్నాడు, కొట్టారు. కాళ్ళు కొట్టబోతే ఆయన ఒక చూశారు, కొట్టండి అన్నాడు, కొట్టారు. కొరడాలతో కొట్టినప్పుడు కొట్టండి అన్నాడు, కొట్టారు. శతాధిపతి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని అలవాటుగా చేశాడు. అయితే ఒకటమ్మా, ఆ శతాధిపతి ఎంతో మందిని సిలువేసి ఉంటాడు. డ్యూటీ పరంగా, ఉద్యోగం కాబట్టి, ఆ సైన్యాధికారి కాబట్టి, ఆ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఎంతో మందిని సిలువేశాడు. కానీ ఆ రోజు డిఫరెంట్గా ఉంది.
ఆ రోజు వేరుగా ఉంది. ఎందుకు వేరయ్యా, ఏంటా వేరు అని మనం చూస్తే గనక ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా విపరీతమైన సంగతులు ఆ రోజు ఆయన చూశాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని విషయాలు ఆ రోజు చూశాడు. ఆయన ఎన్నడూ వినని మాటలు ఆయన విన్నాడు. ఆయన ఎన్నడూ వినని మాటలు విన్నాడు. ఆయన ఏంటంటే, సరే చూడండి ఒక మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఆయన సిలువ వేసిన తర్వాత చూడండి 27వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవమ్మా. అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. చాలండి. చూడండి ఇక్కడ 27వ అధ్యాయం 36వ వచనములో, అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు, అంటే ఆ కార్యక్రమాన్ని ముగించారు, సిలువేసే కార్యక్రమాన్ని ముగించాడు శతాధిపతి. ఆయన సైనికులు కార్యక్రమాన్ని ముగించి అక్కడే కూర్చున్నారు. కూర్చొని చూస్తూ ఉన్నారు, కావలి ఉన్నారు, కందుకు వింటా ఉన్నారు. అక్కడ సంగతులు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ప్లేరా, ఒకటి, యేసుక్రీస్తు వారు నోట ఒక అద్భుతమైన మాట బయలు వెళ్ళలేదు. ఆయన సిలువలో వేలాడుతూ శతాధిపతి ఎంతో మందిని సిలువేసి ఉంటాడు. దొంగల్ని, ఆ యొక్క తిరుగుబాటుదారుల్ని, ఎంతోమంది బందిపోటు దొంగల్ని, ఎంతో మందిని సిలువేసి ఉంటాడు శతాధిపతి. కానీ ఆ దినాన ఈ వ్యక్తి సిలువ చేతులు మేకులు కొడతా ఉంటే శబ్దమేమి చేయట్లే, ఎవరి మీద అరవడంలే, కేకలేయడంలే, సైలెంట్గా భరిస్తూ ఉన్నాడు. ఈయన కాళ్ళలో మేకు కొడుతుంటే సైలెంట్గా భరిస్తూ ఉన్నాడు. ఆయన కొరడాలతో కొడతా ఉంటే సైలెంట్గా తలంచుకొని భరిస్తూ ఉన్నాడు. ఆయన నోరు మెదపట్లే. బైబిల్ ఈ మాట రాయబడిందండి. ఒకసారి చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం మనం చూసి 23వ వచనాన్ని చూడండమ్మా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకొనెను. కాబట్టి ఆయన నోట ఏ కపటమలే. శ్రమ పెట్టబడినప్పుడు ఆయన నోరు మెదపలేదు. యెషయా గ్రంథంలో కూడా ఇలాగ రాయబడింది. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట అక్కడ రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండమ్మా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మళ్ళీ ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును 7 అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చాలమ్మా, అతడు బాధించబడిన నోరు తెరవలేదు. మేకులు కొడతా ఉంటే మౌనంగా ఉన్నాడు, కాళ్ళు మేకులతో మౌనంగా, కోళాలతో కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. శతాధిపతి ఇదంతా చూస్తా ఉన్నాడు. ఎందుకు ఈయన దేవుని కుమారుడు అని ఎలా మహింపరిచాడు శతాధిపతి. యేసు ప్రభువుని సిలువేసిన వాడే ఎలాగానే మహింపరిచాడు, గనపరిచాడు. నిజంగా ఆయన దేవుని కుమారుడే. వాళ్ళందరూ దూషిస్తూ ఉన్నారు. కానీ అదిగో ఈయన స్వజనం, ఈయన శతాధిపతి, రోమీయుడు, అన్యుడు, దేవుని ఎరగిన వాడు, విగ్రహారాధికుడు. కానీ అతను అంటా ఉన్నాడు, అరే వాళ్ళందరూ దూషిస్తూ ఉన్నారయ్యా, కానీ నేను మొదటి నుంచి చూస్తూ ఉన్నాయన్ని మేకులు కొడుతుంటే నోరు తెరవలేదు, కాళ్ళలో మేకులు కొడితే నోరు తెరవలే, కొరడాలతో కొడతా ఉన్నాం, ఆ కొంకెలు ఆయన శరీరాన్ని చీలుస్తూ ఉన్నాయి, ఆయన వీపు చాలవలు దున్నబడింది, కానీ నోరు మెదపట్లే. ఆయన శ్రమ పెట్టబడినా కూడా బెదిరించలే, కేకలు వేయలేదు, శపించలేదు, దుర్భాష మాట్లాడలేదు, ఎంతో మౌనంగా సహిస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది అతనికి. శతాధిపతి ఎంతమందిని చూశాను నేను, మేకులు కొడతా ఉంటే బూతులు తిడతా ఉంటారే, కాళ్ళు మేకులు కొడతా ఉంటే ఘోరంగా తిడతారు, కొరగాలతో కొడతా ఉంటే రే ఏంటి అలా కొడుతున్నారు, నెమ్మది కొట్టండి రా. కానీ ఆయన అటువంటి మాటలు ఏమి లేవు, మౌనంగా భరిస్తూ ఉన్నాడు. బైబిల్ రాబడింది, ఆయన నోట ఏ కపటమును ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. అంతేకాదు, యెషయా గ్రంథం 53లో అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన వారి ఎదురు గొర్రెయు మౌనంగా ఉన్నట్లు
అతడు నోరు తెరవలేదు అని రాయబడింది. శతాధిపతికి ఇంత రాయలుగా, ఇంత రాజరికంగా ఈయన ఎలాగిదంతా భరిస్తూ ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు శతాధిపతి. ఈ లోపులోనే ఈ మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి 34వ వచనం. లూకా 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన మాట చెవిలో పడింది. చాలా శతాధిపతి చెవిలో పడింది. అరే, ఈయన ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? నా కోసమే కదా. ఇదిగో మా సైనికుల కోసమే కదా, నా కోసమే ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఎలా ప్రార్థన చేస్తాడు ఈయన? అంత ఘోరమైన బాధలో, చేతుల్లో మేకులు కొట్టబడి రక్తం కారుతా ఉంది, కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టబడింది, ఆ పాదాల నుంచి రక్తము కారుతా ఉంది, తలపై ముళ్ళ కిరీటం అక్కడి నుంచి రక్తము కారుతా ఉంది, శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఆయన ఎట్లా అంటాడు ఈ మాట? ఎవరైనా ఈ మాట అనగలరా? ఎవరైనా, ఏ మానవుడైనా ఈ మాట అనగలరా? అయ్యా వీళ్ళకి క్షమించి ఎవడు అనలేడు ఆ మాట. ఎందుకంటే మహా అయితే దూషిస్తారు, శాపనార్థాలు పెడతారు. ఒరే దుష్టులారా, దుర్మార్గులారా, ఎంత అన్యాయంగా కొట్టారా నన్ను, అయ్యో ఎంత అన్యాయం రా. కానీ ఆయన నోరు మెదపలేదు అని రాయబడింది. అమ్మాయ, ఈ మాట శతాధిపతి ఆయన మనసుని పూర్తిగా కన్ఫ్యూజన్లో పడేసి ఉంటుంది. ఎందుకంటే నా కోసం ఇంతవరకు ఎవరు ప్రార్థించేయడం నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు ఒకవేళ ఎవరైనా వచ్చి అడుగుండొచ్చు, ఏమండి శతాధిపతి గారు, ఆ పిలాతే అన్నాడు, ఆయనలో ఏ తప్పు చూడలేదన్నాడు, మీరు ఏమండి మీకేం బాధ కలగట్లా, ఆయన సిలువ వేస్తున్నారు, ఎలా మేకులు కొట్టమని చెప్పావు, ఆయన ఏం తప్పు చేయలేదు కదా, ఆయన నేనేం చేయలేదంటే శతాధిపతి సింపుల్గా ఇలా చూస్తుంటాడు. ఏమండి నా డ్యూటీ నేను చేస్తున్నా, నేనేం తప్పు చేశాను? ఆ పిలాతు అన్నాడు, ఆ న్యాయం తీర్చాడు, సిలువేమన్నాడు, నా డ్యూటీ నేను చేస్తాను అంతే. ఇందులో నేను చేసేది ఉందండి, నా తప్పే ఉంది ఇందులో, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను అంతేనండి అని ఉంటాడు మహా అయితే. అంతే కదండి పిల్లారా? ఒకసారి గమనించు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని. అక్కడ ఎంతోమంది నిలబడ్డారు, అక్కడ చాలామంది, అందులో రకరకాల ఉన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అక్కడ రికార్డ్ చేయబడింది. ఏమనంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 40 చూడండి, కాస్త ముందు నుంచి చూస్తే గనక 39 నుంచి చూడండమ్మా. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు చుచు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారి నమ్మదము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. చాలమ్మ, ఆయనతో కూడా సిలువబడిన బందిపోడు దొంగలు అలాగే ఆయన నిందించిరి. శతాధిపతి అక్కడ కూర్చొని తమాషా అంతా చూస్తూ ఉన్నాడు. దారిని పోయే వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఏమండి కదా 39, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఆయన దూషిస్తూ అపహాసం దూషిస్తూ ఉన్నారు. 41వ వచనములో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను దూషిస్తూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, నేను దేవుని కుమారుని చెప్పాడు కదా, దేవునికి ఇష్టడు అన్నాడు కదా, ఆ దేవుడు తప్పిస్తాడేమో చూద్దాం జాగ్రత్తగా. ఆ సిలువబడిన దొంగలు కూడా దూషిస్తూ ఉన్నారు. శతాధిపతి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడా? వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఆ ప్రధాన యాజకులు అంటే వాళ్ళ యేసు ప్రభువు వారి స్వజనం. ఎవరైతే ఆయన పూజించాలో, ఎవరైతే ఆయన గణపరచాలో,
అటువంటి వారే అంటున్నారు, ఇదిగో దేవునికి ఇష్టుడట, దేవుని కుమారుడట. ఇప్పుడు ఆ దేవుడు కాపాడితేమో చూద్దాం, ఇప్పుడు మనం సిలువ నుంచి బయటికి తీసుకొస్తారేమో చూద్దాం అని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అమ్మ ఒక్క మాట, శతాధిపతి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడు అంటున్నారు, వీళ్ళందరూ దూషిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టుడా? ఎందుకు వీళ్ళందరూ దూషిస్తూ ఉన్నారు? ఇలా అప్పుడు ఒక సంభవం జరిగింది. అప్పుడు ఒక విపరీతమైన కార్యం జరిగింది. ఏంటో తెలుసా అండి? అక్కడ చూడండి ఒకసారి, లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ విపరీతమైన కార్యం మనం చూడగలం. 44వ వచనం, 44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి, సూర్యుడు అదృశ్యుడాయన. చాలమ్మా చాలు. అప్పుడు ఒక విపరీతమైన కార్యం చూస్తూ ఉంటాడు, కానీ కటిక చీకటి అయిపోయింది, మొత్తం చీకటి, చెమ్మ చీకటి అయిపోయింది. శతాధిపతి ఎలా చూస్తా, ఏంటిది? సైనికులు, ఏమయ్యా ఏంటిది ఎలా అయింది? ఏమో సార్, మాకు మాత్రం ఏం తెలుసు సార్, మాకు అర్థం కావడంలే. తలకు దిక్కున పరిగెడతా ఉన్నారు. ఏంటి కటిక చీకటి? అనగా సృష్టికర్త, సూర్య చంద్ర గ్రహాలు చేసినవాడు, ఆకాశ వైశాల్యాలు కలుగు చేసినవాడు, ఈ ప్రకృతిని కలుగు చేసినవాడు, ఆ ప్రకృతి మోగబోయింది. తమ సృష్టికర్త ఆ వేదన కలవరి సిలువలో ఆయన వేదన ఆ సృష్టి యావత్తు సహించలేక సూర్యుడు చీకటైపోయినాడు, సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. అంతా కూడా చీకటైపోయింది, శూన్యమైపోయింది, చీకటైపోయింది అంతా కూడా. శతాధిపతి ఈ కార్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఇందాక వాళ్ళందరూ అన్నారే ఇతను దేవుని కుమారుడు, దేవునికి ఇష్టుడు అన్నారు. నిజంగా ఒకవేళ నేను దేవుని కుమారుడై దేవునికి ఇష్టుడైతే ఇదేంటి ప్రకృతి సృష్టి అంతా ఇలా చీకటైపోయింది. నేను పుట్టిన కాడి నుంచి ఎప్పుడు చూడలే. మన వాళ్ళు చాలామంది అంటారు, బ్రదర్ ఈ సంవత్సరం ఎండ ఎప్పుడు లేదు బ్రదర్, ఇంత ఎండ కదండి. ప్రతి సంవత్సరం మాట అంటారండి కదా మన వాళ్ళు. బ్రదర్ ఇంత వర్షాలు ఎప్పుడు చూడలేదు, ప్రతి సంవత్సరం వర్షం కురుతామని ఏమంటారు మన వాళ్ళు. ఇంత వర్షం ఎప్పుడు చూడలేదంట. ఆయన మామూలు డేలే. కానీ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నేను పుట్టిన కాడి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. ఇలాంటి మెట్ట మధ్యాహ్నం ఇదిగో అప్పుడే చీకటైపోయింది లోకం అంతా. ఎంత 12 గంటల నుంచి మొదలైంది, అప్పుడే గంట అయింది చీకటి, 2 గంటలైంది చీకటి, 3 అయిపోతా ఉంది. ఇంక ఇలాగే ఉండిపోద్దా? లోకాంతం వచ్చిందా? ప్రపంచం అంతమైపోవచ్చిందా? ఈ చీకటి ఇలాగే కొనసాగితే ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోద్ది కదా, ప్రపంచం నాశనం అయిపోద్ది. ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటా. శతాధిపతి చూస్తా ఉన్నాడు ఇదంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో పిలాతు ఇంకా ఏం చూశాడు అక్కడ? ఈ లోపల చూడండి అక్కడ ఆ మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూడమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. చాలా ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా మనం చూస్తా ఉన్నాం, తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు జరిగిన సంభవాలు కొన్ని ఈ యొక్క శతాధిపతికి ఆశ్చర్యం కలిగించినాయి. ఎవరో పరిగెత్తుకుని వచ్చారు, సార్ వాళ్ళ మందిరంలో, ఆ యూదుల మందిరంలో దేవాలయంలో ఆ తెర అంట. అవును ఆ తెర ఉంటుంది. ఏంటాడ తెర సంగతి? ఆ తెర మధ్యలోకి చిరిగింది సార్. తెర ఎవరు వెళ్ళారు లోపలికి? ఎవరు వెళ్ళారయ్యా? మన వాళ్ళుగా లోపలికి వెళ్ళారా? మన వాళ్ళ సైనికులు ఎవరు లోపలికి వెళ్ళారా ఏంటి? లేదు సార్, దానికి అదే చిరిగిపోయిందట. అది ఎలా చిరిగిపోతాయా? ఎలా చిరిగిపోతుంది? 5 ఇంచులు ఉంటుంది, అది ఇంతలా ఉంటుందా తెర? దానికి అది ఎలా ఎవరో చింపుంటారు? లేదు సార్, ఆశ్చర్యం.
ఆ యాజకులందరూ బయట నిలబడ్డారు, గుడి బయట, మందిరం బయట. మరి వాళ్ళందరూ కూడా ఇలా ముఖముఖాలు చూసి కంగారుగా ఉన్నారు. వాళ్ళు కంగారు పడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఎవరు చింపారు, ఎవరు చింపలే, లోపలికి ఎవరు ఎంటర్ కాలే, ఎవరు ఎంటర్ అవ్వరు కూడా, అవ్వడానికి వీలేదు కూడా. ప్రధాన యాజకుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్తాడు. ఆ అంతర్భాగానికి బయట వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. ఆ హేతువును బట్టి ఎవరు వెళ్తారు, ఎవరు లేరు. కానీ దానికి అదే తెర. ఆ మాట ఇక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ చూడండి ఏమని రాశాడమ్మా, 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నానను ఆయన అలాగూ చెప్పి చాలమ్మా. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 27 చూడండి ఒకసారి. అక్కడ ఈ మాట గమనిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ 50వ వచనాన్ని చూడమ్మా. 51. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెని. కాబట్టి ఆ ప్రధాన యాజకులు వాళ్ళందరూ గుడి బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలవరంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆ మందిరం తాలూకు తెర అది చినిగిపోయింది. అనగా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా సమాప్తమని పలికిన యేసుక్రీస్తు వారి మాట ద్వారా ఆ గుడి ఆ తెర కేవలం ప్రధాన యాజకుడు ఒక్కడికే ప్రవేశం ఉంది లోపలికి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డేర్ చేయలేరు, ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేరు, ఎవరు కూడా వెళ్ళకూడదు కూడా. కానీ ఇప్పుడైతే ఆ తెర చినిగిపోయింది. బైబిల్ ఒక మాట చూడండి, మనం గమనించి చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూస్తున్నారమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఇలాగంటున్నాడు. 19, 20, 21, 22 చూడడం ఏమంటాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవగలది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడుతున్నదా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించినట్లు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మన సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును నిర్మలమైన హృదయముతో స్నానము చేస్తున్న శరీరములు గలవారమునై ఉండి ఆ విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు, దేవుని అతి పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశం దొరికింది. కాబట్టి అక్కడ శతాధిపతి మాట విన్నాడు. ఏమని విన్నాడు? అయ్యా, దేవుని ఆలయములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ యొక్క గోడలో ఉన్నటువంటి ఆ తెర దానికి అదే చినిగిపోయింది. ఎప్పుడైతే ఈయన ప్రాణం విడిచాడో వెంటనే ఆ తెర చినిగిపోయింది. యాజకులందరూ కలవరలో ఉన్నారు. సార్, యాజకులకు అర్థం కావట్లే, వాళ్ళందరూ తలబట్టుకున్నారు. వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఎలా జరిగింది అనుకుంటా ఉన్నారు. మన వాళ్ళు ఎవరో చేశారనుకుంటున్నారు. సైనికులే, ఆ రోమా సైనికులే పని చేశారేమో అంటున్నారు. మన వాళ్ళు కాదు సార్, దానికి అది చినిగిపోయిందంట. అద్భుతం. శతాధిపతి మాట విన్నాడు. వెంటనే ఇంకొక సంభవం కూడా జరిగింది పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 51వ వచనము. మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారి సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి ఆగిపాడారు. పిల్లరా, ఇంకొక సంగతి, భూమి వణుగుతా ఉంది. శతాధిపతి తనకున్న చోట్లో భూకంపంలా భూమి వణుగుతా ఉంది. అక్కడ చూసే దూరంగా ఆ కొండ ప్రాంతం కదా గొలుగోతా అంటే అక్కడ బండలు పళ్ళు బద్దలవుతా. శతాధిపతికి ఇదంతా కూడా కంగారుగా, కలవరంగా, అయ్యా ఏంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఇది,
ఎప్పుడు వినలేదే. ఏంటి భూకంపం ఏంటి, ఈ చీకటి పడ్డం ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, వాళ్ళందరూ కేకలేస్తున్నారే. అనగా ఇదిగో దేవుని కుమారుడైతే, ఇదిగో దేవునికి ఇష్టడైతే ఆ సిలువ దిగి రమ్మని అప్పుడు మనం నమ్ముదాము. నిజంగా దేవుని కుమారుడైతే, నిజంగా దేవునికి ఇష్టడైతే ఆ సిలువ దిగి రమ్మనండి, అప్పుడు మనం నమ్ముదామని ఇతన్ని అంటున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వాళ్ళందరూ కూడా. అమ్మాయ ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి జ్ఞాపం చేసి, శతాధిపతి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. శతాధిపతి విషయాలు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏం అర్థమైందయ్యారంటే, అవును వీళ్ళందరూ నిందేస్తున్నారే, ఇదిగో ఈ జన సమూహం అందరూ కేకలేస్తున్నారే, ఇందాక నుంచి చూస్తా ఉన్నా సిలువేయండి సిలువేయండి. ఆ పిలాతు బతిమాలుతున్నాడు, ఏమయ్యా ఏం నేరం చేశాడండి ఆయన, ఏ తప్పు చేశాడు సిలువేయమంటా ఉన్నారు, అవసరంలే సిలువేయండి సిలువేయండి అని గట్టిగా అరుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. శతాధిపతి ఇదంతా చూస్తూ ఉన్నాడు. సరిగదా, సరే సిలువ ఇవ్వడం అయిపోయింది. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరిగి వీరిని క్షమించమని అంటా ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలే. వాళ్ళు చూస్తూ ఉంటాడు కానీ లోకమంతా చీకటి కమ్మేసింది. ఏదో 2 నిమిషాలు కాదు, నిమిషం కాదు, గంట, 2 గంటలు, 3 గంటల పాటు లోకమంతా కటిక చీకటైపోవడం చూశాడు. అంతేనా, దేవాలయంలో తెర చిరిగిపోయిందనే వార్త. అంతేనా, సమాధులు తెరవబడ్డాయి, వేరే వాళ్ళు వచ్చి గుసగుసలాడుతూ ఉన్నారు. సార్ సమాధులు తెరుచుకుంటా ఉన్నాయట, ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లా. ఇందాకేమో చీకటి కమ్మేసింది, ఇందాకేమో బండలు బద్దలవుతా ఉన్నాయి, ఇందాకేమో భూమి అంతా వడిగిపోతూ ఉంది, ఏంటిదంతా. ఈసారి మాకు మాత్రం ఏం తెలుసు సార్, మాకేం అర్థం కావడం లేదు, మాకు అర్థం కావట్లా. సమాధులు తెరవబడుతున్నాయట, సమాధులు తెరవబడుతున్నాయట, అందరూ చూస్తూ ఉన్నారట, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అవును పిల్లరా, లోకలు కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు వచ్చినప్పుడు ఒకదాని వెంట అందరూ గుసగుసలు ఉంటే లోకమంతా కదండి. ఆ కరోనా టైంలో ఎన్ని గుసగుసలు ఉన్నాయి తెలియదా మనకి. చూడండి, ఇంకా అపాయ సమయాల్లో ఎన్నో గుసగుసలు, తుఫాను టైమ్స్లో ఇదిగో తుఫాను మధ్యాహ్నం నుంచి ఎక్కువైపోద్దట, ఇంకా బీభత్సం అయిపోద్దట, సాయంకాలానికి ఎక్కువైపోద్దట, రకరకాల వార్తలు. శతాధిపతి ఇవన్నీ కూడా వింటా ఉన్నాడు. ఆ సిలువ దగ్గర కూర్చున్నాడు కదా తన వాళ్ళతో, వెంటనే అక్కడికక్కడే మోకరించి అంటా ఉన్నాడు కదా. చూడండి ఏమంటా ఉన్నాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం ఏమంటా ఉన్నాడండి. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుని. అవును పిల్లరా, లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకా 23వ అధ్యాయం, అక్కడ మీరు లూకా 23వ అధ్యాయం, అక్కడ మీరు చూడండి 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి, ఈ మాట గమనించి దేవుని మహిమ పరిచాడు. అక్కడికక్కడే మోకాళ్ళును ఉంటాడు. ఈయన నిజంగా నీతిమంతుడు, నిజంగా దేవుని కుమారుడే, ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ నేరము లేదు. పిలాతుది గమనించాడు కానీ వాళ్ళు వినలేదు. ఇదిగో చూస్తూ ఉంటున్నాం, ప్రకృతి యావత్తు స్పందిస్తూ ఉంది, సృష్టి యావత్తు కూడా కదల్చబడతా ఉంది. ఏమిటి భూకంపం, ఏమిటి చీకటి పడ్డం, ఏమిటి బండలు బద్దలవ్వడం, ఏమిటి తల చినిగిపోవడం, ఏమిటి ఈ యొక్క సమాధులు తెరవబడ్డం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ సమకూరుతూ ఉన్నాయి, ఏదో జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళు అంటున్నట్టు ఈయన నిజంగా దేవుని కుమారుడేనేమో, ఆ కారణం చేతనే ప్రకృతి యావత్తు స్పందిస్తూ ఉంది, ప్రకృతి యావత్తు కూడా కదిలించబడతా ఉంది. సరే కానీ పిల్లరా, ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అనేకులు నిలబడి ఉన్నారు. అందరూ శతాధిపతిలాగా మోకరించి
నిజంగా ఆయన నీతిమంతుడే, నిజంగా అయ్యా నువ్వు దేవుని కుమారుడివే అని దేవుని ఘనపరిచిన వారు కాదు అక్కడ ఉన్నవాళ్ళు. ఏం చేశారో తెలుసా అండి? చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి, ఇక్కడ 48వ వచనాన్ని చూడండి. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు ఏం చేశారమ్మా? మహింపరిచారని ఉందా? ఏమనుందమ్మా అక్కడ? సరిగ్గా చదవలేదమ్మా మీరు, చూడండి సరిగ్గా. ఎక్కడ ఏమని రాశాడమ్మా అక్కడ? కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యాలు చూసి తిరిగి వెళ్ళిపోయారట. మారుమనసు పొందారా వాళ్ళు? ఏమా మారుమనసు పొందారా వాళ్ళు? తిరిగి వెళ్ళిపోయారు. అయ్యో నాయనా బాబోయ్ నాయనో ఇలా జరిగిపోయింది, ఈ చీకటేంటో, ఈ భూకంపాలేంటో. ఆయనేమో అలా గట్టిగా కేక్ వేసి ప్రాణం విడిచిపెట్టాడా? భూకంపం వచ్చేసి బండలు బదలైపోయాయి. ఏంటి బీభత్సం ఏమో అనుకుంటూ వెళ్ళిపోయారు. తిరిగి ఎవరిని ఎప్పుడున్నాం అక్కడ చివరిలో? తిరిగి వెళ్ళిరి. వెంట్ బ్యాక్, ఇంగ్లీష్లో దే వెంట్ బ్యాక్. వారు తిరిగి వెళ్ళిపోయారు. జరిగి కార్యాలు చూస్తారు, ఊకొట్టారు, తలాడించారు, వెళ్ళిపోయారు. అమ్మా నువ్వేమంటావు? ఈ రాత్రి నువ్వేమంటావు? అక్కడ ఒక అన్యుడు యేసు ప్రభుకి మేకులు కొట్టినవాడు, కాళ్ళలో మేకులు కొట్టినవాడు, కొరడాలతో కొట్టినవాడు, ఆ శతాధిపతి నిజంగా ఈయన దేవుని కుమారుడే, నిజంగా ఈయన నీతిమంతుడే అని దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. రక్షణ పొందిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి అమ్మాయ్యా పెడపరు గ్రామస్తులారా, మీకు తెలుసా యేసయ్యను సిలువేసిన ఆ భయంకరమైన శతాధిపతి, రోమా సైన్యాధిపతి, ఆయనే మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆయన నోటితో ఒప్పుకున్నాడు, ఈయన దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. రోమా మళ్ళీ ఒకసారి చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మీరు ఒకసారి 10వ వచనాన్ని చూడండి. రోమా 10వ అధ్యాయం 10వ వచనం. అమ్మ ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలమ్మా చూడండి, ఇక్కడ అతడు నోటితో ఒప్పుకున్నాడు, ఈయన దేవుని కుమారుడే, ఈయన నీతిమంతుడే ఒప్పుకున్నాడు, హృదయంలో విశ్వాసం ఉంచాడు, తద్వారా రక్షణ పొందాడు. అమ్మా నీ సంగతి ఏంటి? ఈ రాత్రి పెడపరు గ్రామస్తులారా, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు వినుండ్రు. యేసు ప్రభు సిలువేయబడ్డాడు. ఆయన ఎవరు? రోమా సామ్రాజ్యం అంట, రోమా సైనికులంట సిలువేశారట అని విన్నావు. కానీ ఇప్పుడు నీకు ఆ విషయాన్ని బైబిల్ తెలియపరుస్తా ఉంది. రాత్రి వరకు నీకు తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి ఆ యేసుక్రీస్తు వారిని సిలువేసిన వాడే మోకాళ్ళుని, అయ్యా నిజమే నేనే ఆయన సిలువేసింది, నేనే ఆయన మేకులతో కొట్టింది, నేనే ఆయన మేకులతో చేతులు కొట్టా, కొల్లాలతో కొట్టించా, నేనే. కానీ ఏం చూస్తానయ్యానంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈజ్ గాడ్, ఈయన దేవుడే. ఎందుకంటే అయ్యా లోకమంతా చీకటైపోయింది, సృష్టికర్త సిలువలో వేలాడుతుంటే సహించలేకపోయింది ప్రకృతి, లోకమంతా కడగ చీకటిగా అమ్మేసింది, భూమి భయంకరంగా భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి, దేవాలయములు ఎన్నో కనివిని ఎరగని రీతిలో ఎంత లావు 5 అంగుళాల తెర దానికి అది చినిగిపోయింది. ఎవరు చిరుగొట్టారు? శతాధిపతి. నిజంగా ఆయన దేవుని కుమారుడే. ఇంకో మాట కూడా చూడండి, లూకా సువార్త 23 49వ వచనాన్ని చూడండి అమ్మా. లూకా సువార్త 23:49. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన ఆ స్త్రీలను దూరముగా నిలుచుండి. ఇంకో మాట, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారట, కొంతమంది దూరంగా నిలుచున్నారంటే అనుమానాస్పదంగా ఉన్నారు. నేను మారాలా వద్దా? వాళ్ళు ఎక్కడున్నారమ్మా? దగ్గరలో ఉన్నారా? బైబిల్లో ఇలాగే రాశాడు. కొంతమంది తిరిగి వెళ్ళిపోయారట,
అంటే ఆహా, ఓహో, అయ్యో అయ్యో అనుకున్నారు, వెళ్ళిపోయారు. కొంతమంది దూరంగా నిలబడ్డారట, వారి దగ్గరగా లేరు. ఆయనకి నిలవైన వాళ్ళే, అమ్మా చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నా, నీకు ఇంకా మారుమనసు లేదు, ఇంకా నీకు బాప్టిజం లేదు, ఇంకా నీకు ఆసక్తి లేదు దేవుని పట్ల. దూరంగా ఉన్నావు, మందిరాన్ని సరిగ్గా రావు, టైంకి రావు. నీ సమర్పణ సరైనది కాదు. దేవునికి ఇచ్చిన 10వ భాగం మందిలో వేస్తున్నావా నువ్వు? మేము వేస్తాం, నేను ఆవిడ వేస్తాం, మాకు తెలుసు. అది ఏ మక్కికి మక్కే, దేనికి దానికే. అందులో ఏమాత్రం వెనకేసేది లేదు. ఎంతైనా కానీ, ఎన్ని వేలైనా కానీ వెనకేసేది. నమ్మకంగా నువ్వు దూరంగా ఉన్నావు. నిలవైన వాడివి, క్రైస్తవుడు అని చెప్పుకుంటా ఉన్నావు, మందిరానికి వెళ్తామని చెప్పుకుంటా ఉన్నావు, దేవుని భాగం దేవునికి వేస్తున్నావు మందిరం రావడంలో. అయ్యో ప్రియులారా, నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు ఆయన ఎరిగిన వాడివే, నిలవైన వాడివే, అయినా కూడా దూరంగా ఉన్నావు. మందిరానికి సమయానికి వెళుతున్నావు, ఆదివారం ఏదో మధ్యలో కొంత సమయంలో కానుకేసే సమయానికి వస్తారు మన వాళ్ళు. ఒక సహోదరు నన్ను అడిగేసింది ఒకసారి, ఏం బ్రదర్ నాకు అర్థం కావట్లే, మీ వెనకాల కూర్చుంటాను, నా కాళ్ళు నిప్పులు కదా బ్రదర్, కుర్చీలో కూర్చుంటా, చూస్తూ ఉంటాను. ఇప్పుడు కాదులేండి, చాలా కదా, వరంగల్ ఆ మాట అంది ఒక అక్క. ఏంటి కానుకేసే సమయానికి వస్తారేంటి బ్రదర్ మన వాళ్ళు అంటే? దేవుడు వాళ్ళ కానుకల కోసం ఆశపడతాడా ఏంటి? వాళ్ళ కానుకలు కావాలా దేవునికి? కానుకేసే సమయంలో వస్తే ఏదో నేను కాబట్టి వేసాను బాబు కానుకని. ఆ టైంలో వస్తావా? సమయానికి వెళ్తున్నావా మందిరానికి? దేవుని భాగం దేవునికి వేస్తున్నావా? ఓ ప్రియులారా, ఒకసారి జ్ఞాపం చేసుకో. బైబిల్ చెప్తా ఉంది, ఆయన సిలువ దగ్గర ఆయనకి నిలవైన వాళ్ళే దూరంగా నిలబడ్డారట, దూరంగా ఉన్నారట. కొంతమంది అంట అదంతా చూస్తా వచ్చారు, వెళ్ళిపోయారట, తిరిగి వెళ్ళిపోయారు. ఇవాళ కసిపిల్ల అన్నారు, వెళ్ళిపోయారు. అయిపోయింది. ఏదో అన్నారు, అదంట ఇదంట, అలా అనుకున్నాం ఇలా అనుకున్నామండి, ఇప్పుడు ఏమీ లేదు, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. కొంతమంది దూరంగా నిలబడ్డారు. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? ఈ రాత్రి ఇంకా నీకు రక్షణ లేకపోతే ఇక్కడ కూర్చున్న సోదరుడా, నీ కొరకు ఆ శతాధిపతి లాంటి వాడి ఎవరైతే ఏమ్మా అని సిలువేస్తున్నా. బైబిల్లో మా కఠినమైన మాట రాయబడింది, తెలుసానే మీకు? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఏమని రాస్తారో తెలుసా? హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూడనమ్మా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును అంటాడు. ఒక మాట, సిలువను తిరస్కరిస్తున్నావు, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను తిరస్కరిస్తున్నావు అంటున్నావమ్మా. ఇంకో మాట కూడా చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక. చాలమ్మా, మరలా ఆయన సిలువేయచ్చు. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మాట గమనించు. వెలిగించబడ్డా, ఒకప్పుడు ఆరాధన చేసావు బాగా, ఒకప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నావు, మందిరానికి ఎంతో ప్రార్థనా పరురాల్లో ఉన్నావు, ఆరాధికురాలుగా ఉన్నావు, దేవునికి ధారాళంగా సమర్పణ చేసావు. కానీ ఈ దినాన్న దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళా ఒకసారి చూడండి, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని
మరలా సిలువేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందుట వాళ్ళకి కష్టం. ఈ రాత్రి ఒకసారి నీ గుండె మీద చేసుకోమ్మా. ఈ మైకులో వింటున్న సోదరుడా సోదరి, మిమ్మల్ని నేను కాదని అనలేను. ఒకసారి మీరు వెలిగించబడ్డారు. దేవుని వాక్యం అంటే మీకు బాగా తెలుసు, దేవుని మార్గాలు మీకు బాగా తెలుసు. కానీ ఈ దినాలు దేవుని మందిరానికి సరిగ్గా వెళ్ళవు. అసలు దేవుని మందిరానికి వెళ్ళవు, సరే సమయానికి వెళ్ళవు, ఆరాధన చేయు, ప్రార్థన చేయు, వారి కార్యక్రమానికి వెళ్ళు, అసలు వారి కార్యక్రమానికి వెళ్ళు. సంఘ ప్రార్థన అంటారు వెళ్ళు, లేదంటే ఏదో ప్రార్థన అంటారు వెళ్ళు, సమయానికి వెళ్ళు. ఇంకా చెప్పు, దేవుని భాగం దేవునికి ఇవ్వు. నీ కష్టార్జితంలో 10వ భాగం దేవునిదే. అది ఏదైనా కానీ ఎలాగైనా కానీ దేవుడికి ఎలా ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చాడా, 1000 రూపాయలు, 10,000 ఇచ్చాడా, అందులో 10,000లో 1000 రూపాయలు దేవునివే, 100 రూపాయలు 10 రూపాయలు దేవునివే. ఏదైనా కానీ దేవుని భాగం దేవునిదే. పిల్లరా, నేను ఆవిడ అమల్లో పెడతామండి కనీసం. అది కాకినాడలో మా ఊర్లో పొలాలు ఉన్నాయి. సరే, ఆ పొలాల్లో అమౌంట్ వస్తుంది. ఒకవేళ అమౌంట్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ వీక్ ఎంత అయితే వాడు అకౌంట్లో వేస్తాడో, ఆ కౌలు చేసేవాడు వెంటనే అందులో భాగం 10,000 అవన్నీ ఎంత అని వేస్తాను, ఇమీడియట్ అంతే. మందుల నుంచి దాని నుంచి గిఫ్ట్ ఇస్తారు, అందులో 10వ భాగం వేస్తాం. సమస్యలే, ఇక సమస్యలే, ఇంకో మాట లేదు, ఇంక అంతే. ఎందుకంటే అలా చేయకపోతే ఏంటండి, యేసుప్రభువును మరలా సిలువేయచ్చు. ఎరిగి తెలిసి ఆరాధన చేయకపోవడం, ప్రార్థన చేయకపోవడం, మందిరానికి సరిగా వెళ్ళకపోవడం, ఆసక్తి లేకపోవడం, తీవ్రత లేకపోవడం. బైబిల్ సెలవిస్తుంది, ఒకసారి వెలిగించబడి ఆయన దివ్య వాక్యాన్ని ఎరిగి ఆయన మార్గాలు ఎరిగి మరలా తప్పిపోతూ ఉంటే కావాలని ఏదో కారణాలు సాకులు చెప్పి, కుడి సాకులు చెప్పి, ఆ మాట చెప్పి ఈ మాట ఏ అమ్మాయి ఏం మాట్లాడుతావు నువ్వు, నీకు తెలుసా? ఏం తెలుసా మనక? సేవకుడి గురించి ఏం తెలుసు నీకు? అసలు తెలియగలుగుతాను. వాళ్ళ సమర్పణ ఏంటో నీకు తెలుసా? వాళ్ళు ప్రయాసపడతారో నీకు తెలుసా? వాళ్ళ కష్టమని తెలుసా? వాళ్ళ యొక్క శ్రమ నీకు తెలుసా? ఏం తెలుసు నీకు అసలు? ఏం తెలుసా మనక? అయ్యో ప్రియులారా, బైబిల్ చెప్తుంది మరలా సిలువేయచ్చు అంటే దేవుని ఆత్మని ఎంత దుఃఖపరుస్తున్నామో. మళ్ళా అలాంటి వారు మారు మనసు పొందడం కష్టమైపోద్ది అంటాడు. ఈ రాత్రి ఈ మాట ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ సిలువ దగ్గర నిలబడిన వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు చూశారట, చూసి అయ్యో అన్నారు, వెళ్ళిపోయారు. ఏమా? వెళ్ళిపోయారు. మరి కొంతమంది దూరముగా నిలబడి దూరంగా ఉన్నారు. ఏమో దూరంగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? కానీ ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, శతాధిపతి, ఒక అన్యుడు, ఒక బయటవాడండి, ఒక అన్యుడు ఈ విషయాలని చూశాడు. ఆ భూకంపం ఏంటో, అమ్మా ఏమిటి భూకంపం అనుకున్నాడు. ఏంటి చీకటి పడిపోయింది, 3 గంటలు ప్రపంచమంతా చీకటైపోయిందే, పట్టబగలు మిట్ట మధ్యాహ్నం కడిగి చీకటైపోయిందే. ఇదేంటి దేవాలయంలో తెర ఎలా చిరిగిపోయింది? అయ్యా ఈ భూకంపం ఏమిటి? వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో దిగిరా సిలువ నుంచి అనేమో. అప్పుడు మేము నమ్ముతాం. ఇదిగో దిగిరా, సిలువ నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అంటావే, నువ్వు దేవునికి ఇష్టడు అంటేనే ఇదిగో దిగిరా. శతాధిపతి మాటలని విన్నాడు. అరే వెర్రుళ్ళారా, పిచ్చోళ్ళారా. చివరికి ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. జరిగిన విషయం, రొమేనియా అనే దేశం ఉంది, ప్రస్తుతానికి కూడా ఉంది. ఆ దేశంలో మరి అంత కమ్యూనిస్టులు అంటే ఎర్ర జెండాలు పెట్టుకుంటారు. ఇప్పుడు తగ్గారులేండి, అంతకుముందు ఎక్కువ ఉండేవారు. ఈ రష్యా అని, యుఎస్ఎస్ఆర్ అనేవారు, తర్వాత చెకోస్లోవేకియా అని కొన్ని దేశాలు ఉండే, అవన్నీ కమ్యూనిస్టులు అన్నమాట. కమ్యూనిస్టులు అంటే ఏంటంటే ఎర్ర జెండాలు పెట్టుకుంటారు చూడండి అమ్మా, మీరు చూసారు, ఎర్ర జెండాలు పెట్టుకుంటారు, వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు. రొమేనియా అంటే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఒక దినాన ఆ ప్రెసిడెంట్కి ఒక వార్త తెలిసిందంట. ఏమ్మా, ఒక వార్త తెలిసిందంట. ఏం తెలిసింది తెలుసా? ఎవరు అన్నారు, సార్ మన సైన్యంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు సార్. ఏంటంటే మన సైన్యంలో క్రైస్తవులా? మన సిఐడీలు పెట్టండి, వాళ్ళు ఎవరెవరో పట్టుకొని నాకు చెప్పండి, ఆ లిస్టు తయారు చేసి నాకు ఇవ్వండి అన్నారట. మొత్తానికి సిఐడీలు పెట్టారు. ఆ సైన్యంలో మొత్తానికి 40 మంది తేలారు. ఎవరండి వాళ్ళు? క్రైస్తవులు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా, లేరా నీ పేరేంట్రా రాసా,
40 మంది. కాబట్టి ఆ 40 మందిని కూడా ఆ ప్రెసిడెంట్ పిలవమని చెప్పాడు. వాళ్ళందరూ సైన్యాధ్యక్షులు కదా. వాళ్ళందరినీ నిలబెట్టి, ఏమయ్యా క్రైస్తవుల మీరు? అవును సార్, మీ క్రైస్తవులమే. ఎంత ధైర్యనా మీకు? మనది కమ్యూనిస్ట్ దేశం, దేవుడు లేడని చెప్తా మనం, మీరేంట క్రైస్తవులు అయ్యారు? ఏంటి ఆ యేసు ప్రభువు ఏముందా అంత గొప్ప? అయ్యా ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు. అయ్యా ఆయన మరొక సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అలాగా ఆయన పళ్ళు పటపట కొడుకాడట. ఆ ప్రెసిడెంట్ సైన్యాధిపతిని పిలిచాడు. ఇదిగా అబ్బాయి సైన్యాధిపతి, వీళ్ళందరూ షూట్ చేయి అన్నాడంట. అప్పుడు అక్కడ గోడ ఉంటుంది, ఒక్కొక్కడిని పిలిచి, యేసు ప్రభు దేవుడి కార్యం చెప్పు, బతికిపోతావు, లేకపోతే షూట్ చేస్తామన్నారట. చేసుకోండి సార్. అది నిలబెట్టారు, చేతులు కట్టేశారు, నిలబడ్డాడు. మరోసారి అడుగుతున్నాం, ఆ యేసు ప్రభు దేవుడి కార్యం చెప్పు. నేను చెప్పను సార్, ఆయన నా హృదయంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు ఆయన. వెంటనే షూట్ చేశారట. షూట్ చేసేసరికి అక్కడ అతను ఇలా కిందన పడిపోయాడు. ఇలా కిందన పడిపోయాడు కదా. పడిపోయేసరికి ఎవరైతే పక్కన నిలబడిన సైన్యాధిపతి ఉన్నాడే అతను చూస్తూ ఉన్నాడట. ఏం చూశాడు? ఏమా అతని ఆత్మ అలా పైకి వెళ్తా ఉంటే పైన దేవదూతలు ఉన్నారట. ఏమా ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు? అతను ఒక కిరీటమో పెడతా ఉన్నారట. అరే నెంబర్ 2 సరే, ఇంకోటి వచ్చి పిలిచారు, మళ్ళీ నిలబెట్టారు అక్కడ. ఏమయ్యా యేసు ప్రభు దేవుడి కాలం చెప్తావా, చేస్తావా, చెప్పు. సార్ యేసు ప్రభు దేవుడేనండి, నా కోసం ప్రాణం పెట్టాడండి, ఆయన దేవుడండి. షూట్ అన్నాడండి పక్కన నిలబడిన అధ్యక్షుడు, లేకపోతే కనుక ఆ సైన్యాధిపతి. పడిపోయాడు. మళ్ళీ అదే కథ. అతని ఆత్మ పైకి వెళ్తా ఉంది, పైన కిరీటం పెట్టారు, దేవదూతలు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 47 వచ్చాడట. 47కి వచ్చేసరికి ఆ 47 సార్ వద్దు సార్, నాకు యేసు ప్రభు వద్దు సార్, నా వద్దు సార్, ఆయన దేవుడు కాదు సార్, నన్ను చంపదు సార్, నా భార్య బిడ్డలు ఉన్నారు సార్, వద్దు సార్. ఈ సైన్యాధిపతి అంటాడు, ఒరే పిచ్చోడా, ఆ పైన చూస్తా ఉన్నా 39 మంది కిరీటాలు దొరికినాయిరా. అది మహిమతో ఉంది పైన, మహిమా స్వరూపంగా ఉంది పైన, ఏదో అక్కడికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళని. నువ్వేంట్రా కాదంటావేంటి అనేసరికి అని ఆ అధ్యక్షుడు ప్రెసిడెంట్తో అన్నాడట, సార్ నేను ఇప్పుడు క్రైస్తవునితో అన్నాడట. రే నీకేం పోయే కాలం వచ్చిందిరా, నీకేం వచ్చింది, నువ్వు క్రైస్తవుడు అవుతావా? అవును సార్, చూస్తూ ఉన్నాను కదా, మనం చంపుతున్నాం, ఒక్కొక్కడిని చంపుతా ఉంటే వాళ్ళ ఆత్మ పైకి వెళ్తా ఉంటే పైన కిరీటం పెడతా ఉన్నారు. కిరీటం పెట్టడమే కాదు, పైకి ఎక్కడికో మహా వెలుగుతూ ఉందా అదేదో ఆ ప్రాంతము, అక్కడ తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని. వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి నేను కూడా అక్కడికే వెళ్తా. ఆ పరిచిన పళ్ళు కొరికాడట. ఏమయ్యా నా సైన్యాధిపతి అయ్యండి, నువ్వు క్రైస్తవుడు అవుతావు, ఇప్పుడు అవుతావా? అవును సార్, నేను క్రైస్తవుడు అవుతా. ఆయన గొప్పోడై ఉండాలా, ఆయన నిజంగా వీళ్ళు అన్నట్టు మన కొరకే ప్రాణం పెట్టినవాడై ఉండాలా, ఆయన రక్షకుడై ఉంటాడు, నేను నమ్ముతా ఉన్నాను అన్నాడట. వాడిని తీసుకెళ్ళి షూట్ చేయండి అన్నాడట. వాడిని షూట్ చేయగానే ఏమైందమ్మా, వాని ఆత్మకి వానికి కిరీటమో పరలోకం దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాని అంత్యకాలాల్లో బైబిల్లో ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, అది చూసి చివరిగా ముగింపు ప్రార్థన చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం, ఒక 2 మాటలు చూద్దాం, ముగిద్దాం. ప్రకటన 2వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఈ మాట అంటాడు, 25వ వచనం చూడండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతను ఇనుపదన్నముతో వారిని ఏలును, వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడదు చాలమ్మా అంటున్నాడు. నేను వచ్చే వరకు మీకు కలిగిందని గట్టిగా. ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఇక్కడ చూడండి 11వ వచనం. ప్రకటన గ్రంథం 3:11, నేను త్వరగా వచ్చుచున్నాను,
ఎవడు నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా. ప్రియులరా, పిడపర్రు యెరూషలేం వాసులారా, ఈ పిడపరు గ్రామ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని హత్తుకోండి. కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. దీనికి గొప్ప బహుమానం ఉంది. శతాధిపతి అనే ఒక అన్యుడు, రోమా శతాధిపతి, సైనికుడు లేక సైన్యాధిపతి, ఆయన మోకాళ్ళుని నిజంగా ఆయన దేవుని కుమారుడే, నిజంగా ఆయన నీతిమంతుడే అని దేవుని మహిమ పరచలేదా? ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభువుకి చేతుల్లో మేకులు కొట్టినాడో, ఎవరైతే ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టాడో, ఎవరైతే ఆయన కాళ్ళలో మేకు దిగొట్టాడో, ఎవరైతే ఆయన శరీరం అంతా కొరడాలతో బాధాడో, ఆ శతాధిపతే మోకాళ్ళుని ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా నీతివంతుడే అని దేవుని ఘనపరచలే. నువ్వంతకంటే గొప్పోడువా? నువ్వంతకంటే ఘనత వహించిన వాడవా? కళ్ళారా చూశాడు, ఆయన మాట విన్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. ఇదిగో తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరగరు వీరని అన్నాడే. ఎంత అద్భుతమైన మాట! ఎక్కడ వినలా మాట. సిలువలో వేలాడుతూ ఆ మాట అన్నాడు, అంత బాధలో ఆ మాట అన్నాడు. ఆయన మామూలుడు కాదు, ఆయన దేవుడై ఉండాలి. ఆ మాట దేవుడే పలుకుతాడు. చీకటి కమ్మింది, ప్రపంచమంతా 3 గంటలు కడిగ చీకటి అయిపోయింది. భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి. ఇదిగో దేవాలయంలో తెర చినిగిపోయింది. ఇవన్నీ కూడా ఏమిటి? ఈయన దేవుని కుమారుడే, నిజంగా దేవుని కుమారుడే. ఈరోజు నీకు ఆయన దేవుని కుమారుడేనా? నీ హృదయంలో ఆ దేవుని కుమారుడు ఉన్నాడా? నీ సొంత రక్షకుడిగా ఉన్నాడా? నీకు జీవాధిపతిగా ఉన్నాడా? ఈ రాత్రి ఒక తీర్మానం చేయి. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకుంటాం. లేదా మనం ప్రార్థన చేసుకుంటాము. ఒక్క నిమిషం. పిడుపరు గ్రామస్తులారా, యెరూషలేం వాసులారా, ఒక్క నిమిషం ఎవరు మాట్లాడొద్దండి. ఒక్క నిమిషం మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సొంత రక్షకుడైనాడా? నీ హృదయములానికి స్థానం ఇచ్చితేవా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి మరొకసారి సజీవుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిక్కిలి ప్రేమతో ఆయన పిలుస్తూ ఉంటున్నాను. మిక్కిలి ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అమ్మయ్య, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ మైకులో వింటున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ లేకపోతే, నీకు ఇంకా మారు మనసు అనుభవం లేకపోతే, రక్షణ లేకపోతే, ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేయి. అయ్యా, ఆ శతాధిపతి లాంటి ఒక అన్యుడే అయ్యా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించగలిగినది. అయ్యా, నా హృదయంలోకి రండి ప్రభువా. నీవు నా కొరకే మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచిన వాడవు. అయ్యా, నాకు సొంత రక్షకుడుగా నాకుండు. అయ్యా, ఇదిగో నా హృదయాన్ని తెరుస్తున్నాను. నా హృదయంలోకి రండి ప్రభా, నా హృదయంలోకి రండి. నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని, అయ్యా నీకు దూరంగా ఉంటిని. అయ్యా, నేను చాలాసార్లు నీ స్వరాన్ని విని కూడా తిరిగి వెళ్ళిపోతిని. అయ్యా, నీకు దూరంగా ఉన్నాను. అయ్యా, నన్ను కరుణించని ప్రభుని అడుగు. అమ్మ, ఎవరు మాట్లాడద్దు, కాముగా ఉంట. ఎవరైనా అట్లా ఉంటే ఒక చిన్న తీర్మానం చేయి, ఒక చిన్న తీర్మానం చేయి. అది నీకు ఆశీర్వాదకరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే, ఆ మహిమగల ప్రభు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్న రక్షణ లేకపోతే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఎవరైనా
ఇంకా ఈనాటికి రక్షణ లేకపోతే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరైనా ఉన్నారా? యవనస్తులారా ఎవరైనా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించవచ్చు. రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడవగు మా ప్రభువా, పరమందు ఆసనుడైన మా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాసంలో సాగులు పెడుతున్నాం. మమ్మల్ని ప్రేమించి మా గ్రామాన్ని ప్రేమించి నా నమ్మకమైన మా తండ్రి శతాధిపతిని మా గమలోని తీసుకుని వచ్చి తన ఒక అన్నిడై ఉండి ప్రభా మీ సిలువ ద్వారా జరిగినటువంటి కార్యములను చూసినటువంటి వాడై జనులతో తనతో చెప్తున్న మాటలు వింటువంటి వాడై తను కన్నులారా చూచి చెవులారా విని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నిజముగా ఆయన దేవుని కుమారుడే, నిజముగా ఇతడు నీతిమంతుడే అని ప్రభుని సన్నిధానములో మీ పాదపెట్టి మీట సాగిలపడి మిమ్మల్ని పూజించి ఆరాధించి ఆధిక్యత లోనికి ప్రభా తను రాగలిగినాడు. ఈ రాత్రికాల సమయంలో నిజమే ప్రభా, ఆనాడు కూడి వచ్చినట్టు యూదులై అనేకులు తిరిగి వెళ్ళిపోయారు, ఏడ్చారు, రోధించారు. కానీ మారుమనస్సు లేని అనుభూతూ, పాపక్షమాపణ లేని అనుభూతూ తిరిగి వెళ్ళిపోయినారు. కొందరైతే మనకెందుకులే, మనం దూరంగానే ఉందాం, మనది కాదు అన్నట్లుగా దూరంగా ఉండి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, దూరంగా నిలిచినట్టు వారుగా ఉన్నారు. మా నమ్మకమైన మా తండ్రి, ఇంకా అనేకులైతే ప్రభా సిలువలో కార్చిన రక్తమును తృణీకరించి, ఆ ప్రేమను తృణీకరించి, ఆ యొక్క కనికరమును త్రోసివేసి దేవాన్ని నిరాకరించినట్టు ప్రజగా ఉన్నారు. నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి ఆ గ్రామాన్ని ప్రేమించి ప్రభుత్వడిస్తూ వచ్చారు. ఒకవేళ ఈ దినము కూడా ఆ విధంగా తిరిగి వెళ్ళిన జనులు ఉన్నవారి వారుగా ఉంటే, ఈ దినము కూడా ఆ విధంగా దూరంగా నిలిచినట్టు వారుగా ఉంటే, ఈ దినము కూడా ఆ శిలువ ప్రేమ, శిలువ త్యాగమును, శిలువ రక్తమును తృణీకరించి దూరంగా ఉంటే వారిని దయతో క్షమించండి, కనికరించండి అయ్యా. వారి హృదయనేత్రాలు కూడా తెరవండి నాయన. నిజంగా ఆ దినము దూరంగా ఉండి మీ నుంచి వేరైనట్టు వారై ఈ రాజ్యమునకు వేరైపోయినట్టు వారుగా దయలు మా తండ్రి, ఈ రాత్రి ఎవరు అలా ఉండకూడదని మీరు ఉద్దేశించి ప్రేమించి నీ మాటలు మీరు తీసుకుని వచ్చారు. నిజంగా కన్యుడు ఏ విధంగా తన మారు మనసు పొంది నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీతిమంతుడని అంగీకరించి నిజంగా అతడే దేవుని కుమారుడు, నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడని తను ఎరిగినటువంటి అనుభవాన్ని చూపిస్తూ వచ్చారు. అంతేకాదు ప్రభు, కమ్యూనిస్ట్ దేశాలు జరిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఆ చరిత్రను తీసుకుని వచ్చి నిజంగా వారి మిమ్మను అంగీకరించి మీ నామమును నా తండ్రి ఒప్పుకున్నటువంటి వారై ఆయనే మా రక్షకుడు, ఆయనే మా దేవుడని ప్రాణముల సైతము తెగించి నీ ఎదుట తమ ప్రాణములు విడిచినప్పుడు దేవా, వారు సజీవులై మీ ఎదురు నుండి వచ్చిన బహుమానమును పొందినట్టు వారై మీతో కూడా ఉండటానికి తీసుకురాబడినట్టు వారుగా మీరు తెలియపరుస్తూ వచ్చారు. అవును ప్రభా, చూసిన శతాధిపతే, అది చూసిన అధికారియే,
అది చూసిన అధికారియే నిజంగా ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆ రక్షకుడే నాకు కావాలి, తన ప్రాణమును సైతము తెగించి, తన ప్రాణము సైతము ప్రాణంగా పెట్టి మిమ్మల్ని అంగీకరించిన అనుభవులు ఉన్నారు. దయలు మా తండ్రి, ఈ దినము కూడా, ఈ వరకు కూడా, ఈ సమయం వరకు కూడా నిజముగా లోకానికి భయపడి సమాజానికి జడిచి ఇంకెందరూ ఈ అనుభవంలోనికి రాలేకపోతున్నారు, వారందరి కొరకు చేతులెత్తి జ్ఞాపన చేస్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కనికరించండి నాయన. వారి హృదయ నేత్రాలు తెరవండి అయ్యా, వారిలో ఉన్న అంధత్వాన్ని తీసివేయండి అయ్యా. నీ మహిమ కొరకు నీ ప్రజలను ఎత్తిపట్టుకొని మీ ఉన్నత ఉద్దేశములు నీ ప్రజల్లో నెరవేర్చి నీ కొరకు ఆయత్తపరిచి నమ్మకమైన సాక్షులుగా మీరు వచ్చే వరకు జీవించడానికి కృపను గ్రహించమని, ఎవరింకా నా తండ్రి తీర్మానంలో ఉండే సమయాన్ని నా తండ్రి మరి అంగీకరించలేక భయముతో ఉన్నారు, దయతో వారిని జ్ఞాపకం చేసుకుని వారి హస్తాలు మీరు పట్టుకునండి, వారి తీర్మానం ముద్రించారు, వారి హృదయాల్లో కార్యం ఇచ్చేయండి. దేవా నీ కొరకు ఆయత్తపరచమని నీ దాసులను నమ్మదిగా నడిపించి ఈ 2 దినాలు పరిచర్యలు ఓ దేవా మీ కృపను అనుగ్రహిస్తూ వచ్చావు, నీ హస్తం మాకు తోడుగుస్తూ వచ్చావు. నీ ఘన కార్యములు మా పక్షంగా మీరు చేసి మీ ఉన్నతమైన ఉద్దేశంలో మా పక్షంగా నెరవేర్చుకుంటూ వచ్చిన మని స్తుతిస్తున్నాం. ఈ దాసుడు విజయవాడలో చేస్తున్న పరిచయం దీవించండి, ఆస్వాదించండి నాయన. నాటికి ఆ పరిచర్య విస్తరించి వ్యాప్తం చెందట్లో మీ కృప అనుగ్రహించి అక్కడ ఉన్న పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని దాసుని కుటుంబాన్ని ఆస్వాదించి బలపరిచి మీ కొరకు ఆయత్తపరచమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆస్వాదించి దేవా పరలోకపు ఏకలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రలుగా చేసి మీ నామాన్ని మహిపరచుకోమని శిలువ రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకొనొచ్చు దీవుల ఆశలు కోరుకుంటూ యేసుక్రీస్తు నమ్మకమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వచ్చిన వారందరూ కూడా భోజనం సిద్ధపరచబడింది, అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలి, అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువైన వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, తోడ్పాటు, ఆశీర్వాదం, మేలు, క్షేమం చెరవచ్చిన మనందరికీ, యెరూషలేము వాసులకు, ఇప్పటిపరి గ్రామస్తులకు తోడుగా ఉండి ఆశీర్వదించి ఆదరించి బలపరిచి గొప్ప రక్షణతో అలంకరించి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. షాపులు సిద్ధపరుస్తారని పట్టాలి.